అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈనాడు సమాజాన్ని చూసుకుంటే క్రైస్తవ్యం అంటే ఒక మతం కింద లేకపోతే ఒక కులం కింద అందరూ అనుకుంటున్నారు. కానీ క్రైస్తవ్యం అంటే ఒక మతం కాదు, ఒక కులం కాదండి. మరి యేసుక్రీస్తు వారిని కనుక మనం చూసుకున్నట్లయితే ఆయన కూడా ఒక మతస్థుడు అంటున్నారు, లేకపోతే ఒక కులానికి చెందినవాడు అని మనుషులు అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఒక మతానికి చెందినవాడు కారు, ఒక కులానికి చెందినవారు కారు. యేసుక్రీస్తు వారు మరి ఎవరు అని మనం ఆలోచించినట్లయితే, పరలోకం నుండి దేవుడు యేసుక్రీస్తు అనే తన కుమారుణ్ణి మన కోసం బలియాగంగా అర్పించారు. ఎందుకు బలియాగంగా అర్పించారు అని మనం ఆలోచించినట్లయితే, మన పాపముల నిమిత్తము యేసుక్రీస్తు వారిని మన పాపముల నిమిత్తము, కేవలం మన పాపముల నిమిత్తము ఆయన రక్తంతో మన పాపములు కడగబడాలని యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తము బలియాగం అయిపోయారు. యేసుక్రీస్తు వారు ఎందుకు బలియాగం అవ్వాలి అని మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, తండ్రి యొద్ద నుంచి తన కుమారుని పంపించారు కాబట్టి ఏమండి ఈరోజు మనం బలియాగాలు చేసుకుంటాం. అంటే ఒక మేకను కానీ, ఒక కోడిని కానీ, ఒక పోతుని, ఇటువంటివి మనం చూసుకున్నట్లయితే ఇవి తన రక్తాలతో మన పాపాలని కడుగుతాయా అని మనం ఆలోచించినట్లయితే ఏవి మన పాపాన్ని కడగవండి. ఒక్క యేసుక్రీస్తు వారి రక్తం మాత్రమే మన పాపాన్ని కడుగుతాయి. మరి అటువంటి ఆయన్ని మనం ఏమని మనం అంటున్నాము అనంటే, ఒక మతస్థుడు, ఒక కులస్థుడు అని అంటున్నారు. మరి ఈనాడు క్రైస్తవ సమాజం వాళ్ళు దేవుడి పని చేస్తూ దేవుడి మాటలు ప్రకటించాలని సువార్త పనుల వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటే, మరి ఈనాడు సమాజం వారిని ఏం చేస్తూ ఉంటుంది అంటే వారిని ముందుకు వెళ్ళనివ్వట్లేదండి. దేవుడి యొక్క ఉన్నతమైన మాటల్ని ప్రకటించనివ్వట్లేదు. ఎలా అని మనం ఆలోచించినట్లయితే, వారు ప్రకటిస్తూ ఉంటే మీరు ప్రకటించకండి, మీరు మతాన్ని గూర్చి కులాన్ని గూర్చి మీరు ప్రకటిస్తున్నారు, మీరు దేవుని యొక్క మాటలు మీరు చెప్పకండి అని వాళ్ళ మీద పేడ నీళ్ళు జిమ్మడం, లేకపోతే వారి మొహాల మీద ఉమ్ములు వేయడం, లేకపోతే వారిని సువార్త ప్రకటించకుండా వారిని చేయడం, ఏదో ఒక విధంగా వారి ప్రకటనలు దేవుడి యొక్క మాటలు చెప్పకుండా ఎలాగైనా వీళ్ళని ఆపాలి అని వారిని ఆపుతున్నారండి. మరి ఇది యేసుక్రీస్తు వారు ఏమైనా కులాని కోసం చెప్పమని కానీ, మతం కోసం చెప్పమని కానీ బైబిల్లో ఎక్కడా లేదండి. ఒక కులమని లేదు, ఒక మతం అని లేదు. దేవుడు స్త్రీని పురుషుని ఇద్దరూ ఒకటే అండి దేవుడికి. మరి అలాంటిది దేవుడు స్త్రీని పురుషుని ఒకరిగా చేసిన దేవుడు మతాన్ని కులాన్ని ఎందుకు పట్టించుకుంటారంటారు? అలా పట్టించుకునే దేవుడు అయితే మరి మతం కోసం కులం కోసం ఈ యొక్క బైబిల్ గ్రంథంలో రాసేవాడు కదండి. అలా రాయలేదు అని మనం అనుకోవాలి. ఎందుకు రాయలేదని మనం అనుకోవాలి అంటే, దేవుడికి అంతా ఒకటే, మొత్తం సమస్తము ఒకటే. సమస్తమును చాలా మంచిదిగా చేశానని చెప్పాడు దేవుడు. సమస్తమును మంచిదిగా చేసిన దేవుడు మరి ఇలాంటి గొడవలు కానీ ఇలాంటివి మన దేవుడు జరగాలని అనుకుంటాడా అని మనం ఆలోచించినట్లయితే ఇటువంటి దేవుడు కోరుకోడండి. ఎలాంటి కోరుకుంటాడంటే, పరిశుద్ధంగా మనం బ్రతకాలి, పరిశుద్ధంగా మనము దేవుడి ఉన్నత లోకానికి మనం చేరుకోవాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. తరతరముల నుండి నివాస స్థలము నీవే మాకు దేవా అని మనం బైబిల్ గ్రంథంలో చూసుకుంటాం. తరతరముల నుండి అంటే మనం ఈ భూమి మీద ఎప్పుడైతే మనం తల్లి గర్భంలో పడ్డామో మళ్ళీ మనం మంటికి చేరుకుంటాము. అప్పటి వరకు మనకి తరతరములు మన తరం తర్వాత మన పిల్లల తరము, వాళ్ళ పిల్లల తరము, ఇలాగా ఈ భూమి ఎప్పటికైతే గతించిపోతుందో అప్పటి వరకు కూడా మనకి తండ్రి అంటండి దేవుడు. దేవుడే మనకు నివాస స్థలము. మనం ఒక పని నిమిత్తం మనం బయటికి వెళ్ళేటప్పుడు మనం అక్కడ ఆ పని చూసుకొని మళ్ళీ మనం తిరిగి గృహానికి చేరుకుంటాం. ఎందుకు? మన సొంత గృహం కాబట్టి. అలాగే మనకి ఒక సొంత స్థలం ఉంది. ఆ స్థలము ఏంటి అని మనం ఆలోచించినట్లయితే పరలోకమండి. పరలోకంలో ఎవరుంటారు, ఏముంటాయి అని మనం చూసుకున్నట్లయితే
మరి పరలోకంలో మనల్ని కన్న తండ్రి ఉంటాడు. ఏమండి అక్కడ నిత్య ఆనందము, బంగారపు రోడ్లు అంటండి. ఏమండి లోకంలో మనం బంగారం చేయించుకోవాలంటే ఎంతో డబ్బు, ఎంతో ధనము వాటికి మనం ఖర్చు పెట్టాలి. కానీ దేవుడున్న లోకానికి మనం చేరుకోవాలంటే దేవుడు డబ్బులు అడగలేదు, మన హృదయాన్ని అడిగాడు. ఏమండి మన శరీరాన్ని అడగలేదండి దేవుడు, కేవలం మీ హృదయాన్ని నాకు ఇవ్వండి, నా పని నిమిత్తము మీరు బ్రతకండి, పరిశుద్ధంగా బ్రతకండి అని చెప్పాడు. కానీ మీరు మీ ధనాన్ని నా కోసం ఖర్చు పెట్టండి అని దేవుడు మాత్రం మనకి చెప్పలేదండి. మరి ఆ లోకానికి చేరుకోవాలంటే మన హృదయం ఎలా ఉండాలి అని మనం చూసుకున్నట్లయితే దేవుడు నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని చెప్పాడు. అంటే దేవుడు పరిశుద్ధుడు. ఏమండి దేవుడు పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులమై ఉండాలి. మరి అలా పరిశుద్ధంగా ఉండగలిగితేనే దేవుడున్న లోకానికి మనం చేరుకోగలుగుతాం. ఏమండి ఏయో పాపాలు చేసేసి దేవుడా నీకోసం నేను అది చేశాను, లేకపోతే నీకోసం ఇది చేశాను, చర్చిలో కుర్చీలు కొన్నాను, లేకపోతే టేబుల్ కొన్నాను, అవి కొన్నాను, ఈ కొన్నాను అని అంటే దేవుడు నీవెవరో నాకు తెలియదని అంటాడండి. ఎందుకని అంటారు అంటే అవన్నీ మనం చేసాం కరెక్టే, కానీ మన హృదయం ఎలా ఉంది, మన హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన మాటలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్కటి దేవుడు మనకంటే ముందుగా తెలుసుకుంటాడండి. ప్రతిదీ తెలుసు తండ్రికి. మనము ఏది తెలియదు అనుకుంటాం. పిల్లి ఎవరో చూడట్లేదని పాలు తాగేస్తుంది, కానీ మనుషులు చూస్తారు కదండి పిల్లి పాలు తాగినట్లు మనిషికి తెలుస్తుంది. అలాగే మనము చేసే ప్రతి పని పాపం అవనివ్వండి, మంచి అవనివ్వండి, చెడు అవనివ్వండి, ఏదైనా సరే తండ్రికి తెలియదు, నన్ను ఎవరు చూడట్లేదు అని మనం అనుకుంటాం. కానీ పైనుంచి దేవుడు చూస్తాడు. మనము పై స్వరూపాన్ని చూస్తామండి, మనుషుల పై స్వరూపాన్నే చూస్తాం. దేవుడు అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. మన అంతరంగంలో మనకి ఆలోచన పుట్టక మునుపే దేవుడు మనం ఏం ఆలోచిస్తాము అని మనకంటే ముందుగా దేవుడు ఆలోచిస్తాడండి. మరి ఇవన్నీ మనము గ్రహించుకొని మనము జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అని మనం అనుకున్నట్లయితే దేవుడు సమస్తమును ఎరిగిన దేవుడు గనుక మనము ముందు ఏం ఆలోచిస్తున్నాము అని తెలిసిన దేవుడు గనుక మనం పాపము చేయుచున్నామో లేతే మంచి ఆలోచిస్తున్నామో లేదా చెడు ఆలోచిస్తున్నామో మన హృదయం మనకి ప్రేరేపిస్తుంది. ఎలా ప్రేరేపిస్తుంది? నువ్వు పాపము చేస్తున్నావు, లేదా నువ్వు మంచి చేస్తున్నావు, నువ్వు చెడు చేస్తున్నావు, అది చెయ్యకూడదు అని మన మనసు మనకి హృదయము మనకి ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరేపణ బట్టి బాప్తిసం తీసుకున్న వారికి అయితే పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తుందండి. నువ్వు మంచి చేస్తున్నావు చెయ్యి, నువ్వు చెడు చేస్తున్నావు లేదా ఆపే, అక్కడతో ఆపే అని మనకి పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తుంది. ఆ పరిశుద్ధాత్మని కూడా మనం వెనక పెట్టి చెడు చేస్తున్న జనాలు కూడా ఉన్నారండి. కానీ మనం అలా ఉండకూడదు. ఎలా ఉండాలి అని మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉంటేనే నిత్యలోకానికి మనం చేరుకోగలమండి. మనందరము పరిశుద్ధంగా ఉండి నిత్యలోకానికి చేరుకోవాలని కోరుకుంటూ ఈ నా కొన్ని మాటలు ముగిస్తున్నాను.